శాశ్వతత్వాన్ని పొందుతాడు. శరీరం ఒకనాడు విడిపోతుంది. శరీరం శాశ్వతంగా ఉండడం సాధ్యం కాదు. కానీ కీర్తి శరీరంతో శాశ్వతంగా ఉండిపోతాడు. అలా కీర్తి శరీరంతో మిగిలిపోవాలి అంటే మనసు ఎప్పుడు మంచి విషయముల ఎందు అనురక్తమై మంచి విషయములను గురించి ఆలోచిస్తూ ఉండగలగాలి. అట్లా మంచి విషయములను గురించి ఆలోచించగలిగినటువంటి మనసు ఉండడం చాలా గొప్ప విషయం. కానీ ఆ మనసుకి శోకము అని ఒక పెద్ద వ్యాధి ఉంటుంది. శరీరానికి ఏ బాధ ఉండదు, కానీ మనసు మాత్రం శోకంతో నిండిపోయి ఉంటుంది, దుఃఖంతో నిండిపోయి ఉంటుంది. అట్లా మనసు శోకంతో నిండిపోయి ఉందనుకోండి, అంతకుముందు ఎన్ని చదువుకున్నవాడైనా, ఎన్ని విన్నవాడైనా, ఎన్ని తెలిసి ఉన్నవాడైనా ఏ విషయమూ జ్ఞాపకానికి రాదు. శోకో నాశయితే ధైర్యం, శోకో నాశయితే శృతం.